లంబోదరాయ నమః. జై శ్రీరామ, జై హనుమాన్. తారాని ఆధ్యాత్మిక ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం హనుమంతుని తల్లి అయిన అంజనాదేవి గురించి తెలుసుకుంటున్నాం. హనుమంతుడు అంజన మరియు కేసరి దంపతులకు శివుడు మరియు వాయుదేవుడి అంశతో జన్మిస్తాడు. స్వర్గలోకంలో ఇంద్రుని దగ్గర ఎందరో అందమైన అప్సరసలు ఉంటారు. వారందరిలో మిక్కిలి అందముగా పుంజిక స్థల అనే ఒక అప్సరస ఉండేది. ఎప్పుడు నవ్వుతూనే ఉండేది. ఎల్లవేళలా ఆమె ముఖము మీద నవ్వు ఉట్టిపడుతూ ఉండేది. ఒక రోజున తన చంచల స్వభావం చేత ఒకానొక మహర్షిని వేలాకోలం చేసింది. అందుకు ఆ మహర్షి కోపపడి, నీవు కోతి మాదిరి చంచలముగా వ్యవహరిస్తున్నావు కాబట్టి భూలోకంలోకి వెళ్ళి కోతిగా జన్మించు అని శపించాడు. ఆ మహర్షి నోట శాపం వినగానే ఆయన పాదాలపై పడి అమాయకంగా అపరాధాన్ని మన్నించమని వేడుకొంది. ఆయన ప్రసన్నుడై, నేను ఎప్పుడు అసత్యం పలుకను. నీవు కోతి రూపాన్ని ధరించవలసిందే, కానీ నీకు ఇష్టకామ్య రూపం వస్తుంది. నువ్వు కోరినప్పుడు మానవ రూపాన్ని ధరించగలవు అని అన్నాడు. వానర రూపాన్ని కూడా ధరించగలవు అన్నాడు. మహర్షి శాపం నిజమైంది. పుంజిక స్థల సుమేరు పర్వత గుహలో ఒక వానరిగా జన్మించింది. భూలోకంలో ఉండే వానర జాతి మాదిరి కాదు. ఉపదేవతలలోని కింపురుష జాతికి చెందినది. వీరు కామరూపదారులు. వీరి ఆకృతి మానవాకృతి మాదిరిగానే ఉంటుంది, కానీ తోక ఉంటుంది. కేసరి ఒక వానరరాజు. కేసరితో ఆమెకు వివాహమైంది. వీరికి సంతానము లేదు. అంజనాదేవి పుత్రప్రాప్తి కోసము పరమశివుణ్ణి ఆరాధించింది. అప్పుడు పరమశివుడు, శ్రీరాముడు అవతరించనున్నాడు. నేను కూడా భూమిపై అవతరించి శ్రీరామునికి సేవ చేద్దామని అనుకుంటున్నాను అని శంకరుని వరప్రసాదము చేత అంజనా గర్భం నుంచి స్వయంగా శంకరుడే జన్మించినందున హనుమంతుణ్ణి శంకరసూనుడు అని కూడా అంటారు. శంకర వరప్రసాదాన్ని వాయుదేవుడు అంజనాదేవి గర్భంలో ఉంచడం వల్ల పవనకుమారుడు అయినాడు. కేసరి యొక్క భార్యకు జన్మించడం వల్ల కేసరి నందనుడు అయినాడు. అంజనీ కుమారుడు కాబట్టి ఆంజనేయుడు అంటారు. ఎన్ని పేర్లు ఉన్న ఆంజనేయుడు అనే పదంతో మనం అంజనాదేవిని ఇలా తలుచుకుంటాం. అందువల్ల ఆంజనేయుడికి తల్లి అంటే ఎక్కువగా ఇష్టం కాబట్టి ఆంజనేయ అని పిలిస్తే ఆంజనేయునికి ఆనందం కలుగుతుంది. వచ్చే వీడియోలో రామాయణంలో మరికొందరి గురించి తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తారాని ఆధ్యాత్మిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ గుర్తుపై క్లిక్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. లోకా సమస్త సుఖినో భవంతు. కృష్ణార్పణం.